2025లో నారా లోకేష్ గారికి ఎలా గడిచింది అంటే 2024 ముందు ఆయన పార్టీలో కేవలం చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగానే యువగళం చేసి పార్టీని ఒక దశకు తీసుకొచ్చాడు అని పేరు ప్రతిష్టలు ఉన్నా కూడా తెప్పించుకున్నా కూడా 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పదవి చేపట్టిన తర్వాత 6 నెలలు గడిచిన సంవత్సరం 2025 వచ్చింది. ఇప్పుడు ఆయన ప్రూవ్ చేసుకోవాలి. ఏది జస్ట్ బికాజ్ ఆఫ్ ఈజ్ బీయింగ్ సన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు ఈజ్ గెట్టింగ్ ద ఆల్ పవర్స్ ఇన్ ద పార్టీ అని కాకుండా ఈ రోజున అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే 2025కి ముందు ఏదైతే అభిప్రాయం ఉందో ఈ మాలోకం ఏం చేస్తాడు నుంచి ఇతనే మాలోకం అనేంతవరకు టీడీపీ శ్రేణులు మార్పుకి లోనయ్యాయో అదే ఆయన సాధించింది ఈ 2025లో. టీడీపీ ఫ్యూచర్ అతనే అనేది స్పష్టంగా మన ముందు కళ్ళబడింది. 2025 ఎండింగ్కి వచ్చేసరికి మీకు చివరిలో తగిలినటువంటి జలక్కలను పక్కన పెడితే టీడీపీలో ఇక నారా లోకేష్కి ఎదురులేదు, కనీసం ఒక్క స్వరం కూడా వినిపించడానికి లేదు అనే విధంగా పార్టీలో భవిష్యత్తు నాయకులను కూడా ముందే తయారు చేసింది. 2025లో ఈ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కొంతమందిని లీడర్లను చేసినప్పుడు ఆ కూర్పును కనుక చూస్తే మీకు అర్థమవుద్ది. చాలామంది ఆశ్చర్యపోతారు, అసలు వీళ్ళు ఇలాంటి లీడర్లు వాళ్ళ క్యాపబిలిటీ లేదనట్లా. ఇలాంటి లీడర్లు టీడీపీ మొత్తం నియోజకవర్గాలకి అధ్యక్షులుగా ఎలా నియమించగలిగారు అంటే దాని మీద వేసిన ముద్ర లోకేష్ టీము ఇప్పుడు టీడీపీలో 25 పార్లమెంటు సెగ్మెంట్లకి లీడర్లుగా ఉన్నారు. వారికి ఉన్న అర్హత గురించి మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు, అది ఆ పార్టీ వాళ్ళ ఇష్టం. కానీ అందులో క్లియర్గా కనపడేది మనకి యాంటీ వైఎస్ఆర్సీపీ స్టాండ్ని బలంగా అడ్డదిడ్డంగా మీద పడిపోయిన వాళ్ళకి ఎక్కువ మందికి పదవులు ఉన్నాయి. అందులో సందేహం లేదు, మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ వాళ్ళ క్యాపబిలిటీ గురించి ఎవరు ప్రశ్నించాల్సిన అవసరం లేదు, ఎవరికి సందేహం కూడా ఉండాల్సిన అవసరం కూడా లేదు. అంత నెసెసిటీ అంటే ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. పార్టీలలో, రాజకీయ పార్టీలలో ఆ పార్టీ నాయకుల విధేయత అంటే ఒక డైరెక్ట్గా ఒక కొద్దిగా లో లెవెల్ భాషలో చెప్పాలంటే చెంచాగిరి చేసిన వాళ్ళకి పదవులు లభిస్తాయి ఏ పార్టీలో అయినా. ఆ క్రమంలోనే ఈ కూర్పు అంతా కూడా ఇకపై సీనియర్లు అనబడి చెప్పే వాళ్ళందరికీ కూడా 2029 వచ్చేసరికి అసలు స్క్రీన్ మీద కనపడకుండా పోవచ్చు. అది లోకేష్ వేసిన ముద్ర 2025లో. మంత్రిగా అంటే ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఈ 2 శాఖల్ని ఆయనకి కట్టబెట్టడంలోనే అందులో ఆంతర్యం ఏంటో చాలామందికి అర్థమైంది. 2025లో ఇప్పుడు పెట్టుబడులు అని చెప్తున్నవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ ఖాతాలోనే వేశారు. లోకేష్ ఖాతాలో వేయడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇష్టపడుతున్నారు. ఆ $1 బిలియన్ మించినటువంటి పెట్టుబడులు తీసుకొచ్చారు గూగుల్ నుంచి డేటా సెంటర్ కోసం. అదంతా ఆయన ఘనత అని చంద్రబాబు గారు చెప్పిన తర్వాత కూడా ఇది ఇంకొకళ్ళ ఘనత అని చెప్పి పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎవరు మాట్లాడలేని పరిస్థితి. అంటే ఫ్యూచర్ లీడర్ ఇతనే అని టీడీపీ పెద్దలే లోకేష్ని ప్రొజెక్ట్ చేశారు. ప్రొజెక్ట్ కాబడ్డాడు, ప్రొజెక్ట్ అవుతున్నాడు, ఎమర్జ్ అవుతున్నాడు టీడీపీకి. ఇక సీఎం క్యాండిడేట్గా 2029లో అతను ప్రొజెక్ట్ కాబడతాడా లేదా అనేది ఇంకొక 2 ఏళ్లలో తేలుతుంది. బట్ దానికి సంబంధించి ఒక వర్గం మొదటి నుంచి భజన చేయడానికి అలవాటు పడిన ఒక వర్గాన్ని తయారు చేసుకున్నారు. ఆ వర్గం నిర్విరామంగా అవకాశం ఉన్నా లేకపోయినా, అక్కడ స్పేస్ ఉన్నా లేకపోయినా స్పేస్ తీసుకొని మరి కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అనే నినాదాలు ఇస్తూనే ఉంటారు. మనం వారించే వాళ్ళు వారిస్తూనే ఉంటారు. దీనికి కూటమిలోని మిగతా పార్టీలతో సంబంధం లేదు. కొంతమంది మంత్రులు అంటే దావోస్ కానీ సింగపూర్ కానీ పెట్టుబడులకు వెళ్ళినప్పుడు వారి అవసరం లేకపోయినా కూడా వాళ్ళు వెంట వెళ్ళటానికి రీజన్ కూడా ఇదే అని చెప్పచ్చు. సో తన పునాదులు పార్టీలో పెద్ద పదవి చేపట్టడానికి తన పునాదుల్ని బలంగా వేసుకున్నారు ఈ 2025లో లోకేష్. ఇక విద్యాశాఖ మంత్రిగా డిఎస్సి అనేది ఏంటంటే వేల సంఖ్యలో ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి అది పేరుకి మెగా 16,000 అయినా కూడా నా హయాంలో నేను ఇది చేశాను నా మంత్రివర్గం నుంచి, నా మంత్రిత్వ శాఖ నుంచి అనేది లోకేష్ చెప్పుకోవడానికి ఒక శాఖ ఉంది. డిఎస్సి ఇవ్వడం ద్వారా దాన్ని ఫుల్ఫిల్ చేశారు. అయితే లేటే ఆ తర్వాత ఉద్యోగాలకి
ఎంత అవకాశం కల్పించాము, ఎన్ని పెట్టుబడులు, 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాము అని పదే పదే చెప్పడానికి అర్హత ఉన్నటువంటి శాఖలు, అలానే ఆయన చేస్తున్న పర్యటనలు. సో ఇప్పుడు మీరు టీడీపీ అంటే కనపడే 3 ముఖాల్లో ఒకటి లోకేష్ అవ్వటం, అటు ఆయన తండ్రికి ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి, రెండిటికి అంటే ఆ 2 పాత్రలకి సుముఖం. సో లోకేష్కి ఇప్పుడు ప్లస్ పాయింట్లే తప్పితే 2025లో మైనస్ పాయింట్లు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా వెయ్యరు. బట్ రాజకీయ పరంగా చూసినప్పుడు ఆయనకు గుర్తొచ్చినప్పుడు రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన గుర్తొచ్చినప్పుడు సందేహమే లేదు, డాలాస్ వేదికలు కానీ ఇంకో చోట కానీ. అయితే ఈ రెడ్ బుక్ అనే పదాన్ని వాడటము అది వ్యతిరేకమా, లాభమా, నష్టమా అనేది పక్కన పెడితే రాజకీయంగా తనను తాను ఒక మాస్ లీడర్గా ఎమర్జీ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. మీరు ఏ బుక్ వాడినా వాడకపోయినా కక్ష సాధింపు రాజకీయాలు అనేవి కొనసాగుతాయి. ఇప్పుడు పునాదులు చాలా బలంగా పడ్డాయి, బీజాలు చాలా బలంగా పడ్డాయి, వచ్చే సంవత్సరాల్లో ఇంకా ఎక్కువే సాగుతుంది. దీనికేమీ రిపల్షన్స్ ఉండవు అనుకోవటం అవివేకం. ఆ రకంగా అతను ఆ విమర్శలు ఎదుర్కోవాల్సిందే. బట్ ఈ మధ్యలో వచ్చిన తుఫాను కానీ, మోంధా తుఫానుకి సంబంధించి వార్ రూమ్లో ఆయన కూడా కూర్చొని, ఇప్పుడు రెవెన్యూ యంత్రాంగము, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీము, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అంటే సరే, ఈయన ఏ యొక్క అధికారంతో కూర్చున్నాడు అంటే బాధ్యతతో. సో ఆ బాధ్యత తీసుకుంటున్నాడు లోకేష్ అనే ఒక ఎలివేషన్ అయితే ఉంది. ఆ ఎలివేషన్ పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు, అటదిడ్డంగా ఎక్కడైనా ఎలివేషన్కి అలవాటు పడినప్పుడు ఒక మేజర్ జోల్ట్ అనమాట డిసెంబర్లో తగిలింది. ఏది మన అందరికీ తెలుసు, అది రిపబ్లిక్ టీవీలో. హూ ఈజ్ లోకేష్ అంటే వీళ్ళు ఇంగ్లీష్ని అర్థం చేసుకోరు. హూ ఈజ్ లోకేష్ అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నది కాదు, అసలు అతనికి ఏం పని ఇక్కడ అనేది. సివిల్ ఏవియేషన్కి సంబంధించి దానికి దీనికి సంబంధం ఏంటి, మీరు పార్టీనా, ప్రభుత్వమా, లేకపోతే ఈ విమానయానం అనేది ఒక ప్రైవేట్ కంపెనీనా అని ఆయన చేత అడిగించబడ్డాడు. అంటే ఈ 2024 నుంచి 25 డిసెంబర్ వరకు ఏదైతే ఒక ఎలివేషన్ కార్యక్రమం జరుగుతూ వచ్చిందో అన్నీ ఆయనే చేస్తాడు, భవిష్యత్తు ఆయనే ఇస్తాడు, ఉపాధి కానీ, వ్యాపారం కానీ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, ఇలాంటివన్నీ లోకేష్ గారు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు అని ప్రతి మంత్రి చేత చెప్పించిన ఆ యొక్క పరిణామాలన్నిటికీ ఒక పెద్ద కుదుపు అనమాట ఇది ఎవడు అంగీకరించినా అంగీకరించకపోయినా. అందుకనే ఆ సంఘటన తర్వాత ఎక్కడా కూడా అవసరం కోసం లోకేష్ గారు వారి నాయకత్వం, వీరి నాయకత్వం అని చెప్తున్నారే కానీ పరిధి దాటడానికి అంతగా సాహసించట్లా. ఇది కొత్త సంవత్సరంలో మళ్ళీ బిగిన్ అవుతుంది. ఇంకా వీలైతే మీకు నేను ముందే చెప్తున్నాను, రిపబ్లిక్ టీవీలో అదే దీపక్ రెడ్డిని, అదే ఆర్నాబ్ స్వామి పిలిచి కూర్చోబెట్టేసి లాస్ట్ టైం మనకి ఇలా జరిగింది, అది ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అని చెప్పగలిగినటువంటి సన్నివేశాలు కూడా చూస్తారు. బట్ ఈ ఎలివేషన్ కార్యక్రమానికి బ్రేక్ అయితే డిసెంబర్లో పడింది. అలానే విద్యాశాఖకు సంబంధించి మెగా పేరెంట్ టీచర్స్ మీట్ పెట్టడం కానీ, అందులో కాస్త మంచి మాటలు చెప్పడంతో ప్లస్ పాయింట్లు కూడా లోకేష్కి కొద్దిగా ఎక్కువనే పడతాయి సామాన్య జనం దృష్టిలో. పెద్దగా తరచి విశ్లేషిస్తూ పోకుండా ఇలా చూసినప్పుడు మరి ఆయన అన్ని మంచి పనులే చేస్తాడా, ఆయన ఇంట్లో చెప్పే చేస్తున్నాడా అనే వాటికి సమాధానం లేదు. కానీ 2025 లోకేష్కి ఒక ప్లస్ పాయింట్ అయితే, ఒక హోప్, ఒక అంచనా కల్పించిన ఇయరే. ఇవన్నీ ఎప్పుడైతే 20 లక్షల ఉద్యోగాలు ఫిల్ కాలేదు, యువతకి 3,000 రూపాయల నిరుద్యోగ ఉపాధి భృతి ఇవ్వలేదు అనేది 2026లో కూడా కొనసాగుతుందో అప్పుడు ఇది ఫేడ్ అవుట్ అవుతూ ఉంటుంది ఇమేజ్. ఇది నేను చెప్పినా చెప్పకపోయినా, ఎవడు చెప్పినా చెప్పకపోయినా జరిగేది. అంచనాలు చాలా భారీగా కల్పించాము, దానికి తగ్గట్టు ప్రయత్నాలు చేస్తున్నాము. 24 అంతా, 25 అంతా కూడా ఆ ప్రయత్నాల్లో పురోగతి సాధించాము. 26లో కూడా పురోగతి సాధిస్తున్నాము, కళ్ళ ముందు ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పడం వరకు పరిమితం కావచ్చు. కానీ 2026 కూడా పూర్తయిన తర్వాత కూడా ఇంకా ప్రతిపక్ష పార్టీ ఇలా అడ్డుకుంటుంది, ఇలా సైకోలా చేస్తుంది అంటూ చెబుతూ పోతే, ఈయన శాఖకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే డిఎస్సీలు ఇవ్వగలగడం. మిగతా వాటిలో నిషేధం ఉందో లేదో తెలియదు, కానీ మనకైతే నియామకాలు ఎందుకు ఆగుతున్నాయో తెలియదు. అలానే ఐటీకి సంబంధించి ఏ సంస్థ వచ్చి మాట్లాడినా కూడా ముందు ఎంతోనే మాట్లాడాలి, లేదంటే ఈయన వాళ్ళని అప్రోచ్ అవుతాడు, లేదంటే ఏది జరిగినా కూడా అదంతా పేపర్లో హెడ్లైన్స్తో వస్తుంది. సో ఆ అడ్వాంటేజ్ని ఆయన ఫుల్ ప్లెడ్జ్డ్గా వాడేసుకుంటున్నాడు. ఫ్యూచర్లో కూడా ఇది కొనసాగుతుంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 2028 year, లోకేష్ విల్ బి ఎమర్జ్డ్ యాజ్ ఏ సీఎం క్యాండిడేట్.
ఎట్లా లేదన్నా కూడా ప్రొజెక్ట్ చేస్తాయి కొన్ని వర్గాలు. దానికి సంబంధించి తన టీమునంతా కూడా 2025లోనే ప్రిపేర్ చేశారు లోక్సభల నియోజకవర్గాల వారీగా. అందుకని ఢిల్లీ వెళ్తున్నప్పుడు కూడా ధర్మేంద్ర ప్రధాన్ని కలిసినా ఇంకొకరిని కలిసినా ఒక టీం ఆయన అంటే ఉంటుంది. సో 2025 ఈయన ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలు మాటేమో కానీ 2025 తన భవిష్యత్తుకి ఒక పునాదులు గట్టిగా వేసిన సంవత్సరంగా చెప్పొచ్చు. ఇక రాజకీయ పరంగా చూసినప్పుడు చెప్పినవన్నీ చేయలేదనేది కళ్ళ ముందు కనబడుతూనే ఉంది. దీన్ని కౌంటర్ చేయటంలో ప్రతిపక్ష పార్టీ కాస్త వెనకబడినా రోజులు ఇంకా మిగిలే ఉంటాయి. కాబట్టి ఆయనకు గుర్తొచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం, మమ్మల్ని అవమానించారు, ఈ మాటలు రెడీగా ఉంటాయి. బట్ అవి ఎన్ని సంవత్సరాలు ఆయన వాడగలడు అనేది ఆ సమయోచిత స్పందనను బట్టి ఉంటుంది. బై.